అక్కడికి చేరుకుంటున్నారు. ఒక పక్క రెవెన్యూ అధికారులు, ఆర్టీసీ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 21 మంది వరకు మృత్యువాత పడ్డట్లు కూడా చెప్తున్నారు. ఉదయం 5:30 గంటలకు డిపో నుంచి బయలుదేరినటువంటి బస్సు 30 మంది ప్రయాణికులతో ప్రయాణించినట్లు తెలుస్తుంది. అందులో దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి విద్యార్థులు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రతినిత్యం అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు, తిరిగి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత మార్గ మధ్యంలో మరో 30 మందికి పైగా బస్సులో ఎక్కి ప్రయాణించినట్లు కూడా తెలిసింది. అయితే ఈ మిర్జాపూర్ జాతీయ రహదారికి చేరుకోగానే అక్కడ మూలమలుపు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి వేగంగా ఢీకొనడంతో కంకర టిప్పరు బస్సు ముందు భాగంలోకి దూసుకువెళ్ళిన వెంటనే టిప్పర్లో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సు ముందు భాగంలో ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడింది. దాంతో అక్కడ ఉన్న బస్సులో డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి డ్రైవర్తో పాటు ఢీకొట్టినటువంటి టిప్పర్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ముందు ఉన్నటువంటి 3 సీట్లలో ఉన్నటువంటి ప్రయాణికులు, ముఖ్యంగా డ్రైవర్ వెనుకలో ఉన్నటువంటి 3 సీట్లలో ఉన్నటువంటి ప్రయాణికులు, దాని పక్కనే ఉన్నటువంటి మరో 3 సీట్లలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా అయితే టిప్పర్లో ఉన్నటువంటి కంకర కూడా భారీగా వేగంతో రావడం, రాంగ్ రూట్లో రావడం, అంచనా వేయకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్ అంచనా వేయకపోవడంతో వేగాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేసినట్లు కూడా ఆర్టీసీ అధికారులు అయితే గుర్తిస్తున్నారు. స్థానికులు, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం అయితే టిప్పర్ డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొనడంతోనే ఈ మృతుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కంకరను తీసివేసే ప్రయత్నాన్ని అయితే ముమ్మరంగా చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి సిబ్బందులకు కూడా కాస్త ఇబ్బంది కూడా ఏర్పడ్డట్లు కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కంకరను తొలగించే ప్రయత్నంలో భాగంగా, కంకర కింద ఉన్నటువంటి మృతులను తీసే ప్రయత్నంలో భాగంగా కూడా కాస్త ఆలస్యం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక అక్కడ ఉన్నటువంటి టిప్పర్ను, ఆర్టీసీ బస్సును వేరు చేయడం ఒక వంతు అయితే, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు చకచక పంపించే ప్రయత్నం అయితే చేశారు. మృతులను అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్తుంది. ఇప్పటివరకు అయితే అక్కడికి 19 మృతదేహాలను తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ లేకపోవడం, అదంతా వాళ్ళ మృతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ సేకరించడం కూడా అక్కడ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, లేదంటే వాళ్ళని గుర్తుపట్టిన వాళ్ళ ఆధారంగానే మృతి చెందిన వాళ్ళను గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక గాయపడిన వాళ్ళను కూడా మెరుగైన చికిత్స అందించాలని కూడా ఒకవైపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. మెరుగైన వైద్య సేవల కోసం అక్కడ ఉన్నటువంటి వారికి, అంటే ఒక్కసారిగా కుదుపు వచ్చి రావడంతో, భారీ వేగంతో టిప్పర్ ఢీకొనడంతో కుదుపు రావడంతో చాలామందికి తలలకు గాయాలు కావచ్చు, కొంతమందికి ఛాతీలో ఈ సీట్లు ఇరుక్కుపోవడం కావచ్చు, సీట్ల మధ్యలో కూడా ప్రయాణికులు ఇరుక్కుపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. వాళ్ళందరినీ కూడా క్షేమంగా వీలైనంత వరకు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది చేశారు. ఇప్పటికే టిప్పర్ లారీ నుంచి బస్సును వేరు చేశారు. వాటన్నిటిని కూడా పక్కన పడేసి అక్కడ ఉన్నటువంటి ప్రమాద బాధితులకు, అక్కడ ఉన్నటువంటి గాయపడిన వాళ్లకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, ఆర్టీసీ అధికారులకు కావచ్చు సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మెరుగైన చికిత్స ఖచ్చితంగా అందించాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు గాయపడ్డ వారిని మెరుగైన చికిత్సకు అందించేలాగా అక్కడ ఉన్నటువంటి వైద్యులను వెంటనే పురమాయించాలని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, సిబ్బందికి సూచించారు. సిబ్బంది కూడా తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకైతే సహాయక సేవలు అయితే చేపడుతున్నారు. అయితే ఉదయం 5:30కు బయలుదేరినటువంటి బస్సు 7:30 గంటల ప్రాంతంలో ఈ సింగిల్ లైన్, అంటే దాదాపు ఒక వాహనం మాత్రమే అక్కడ నుంచి, భారీ వాహనం అయితే ఒకటి మాత్రమే వస్తుంది. మూలమలుపులు కూడా ఈ రూట్లో ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రమాదాలు కూడా చాలా వరకు జరుగుతూనే ఉన్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొచ్చారు. దాన్ని 4 లైన్ల రహదారిగా విస్తరించాలని కూడా చాలా రోజులుగా డిమాండ్ ఉండి, ఇటీవలే అక్కడికి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులతో కూడా మాట్లాడి 4 లైన్ల రహదారి విస్తరణ కూడా చేపడుతున్నామని హామీ ఇచ్చారు. ఇంతలోనే ఈ ఘోర
ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బాధితుల ఆర్తనాదాలతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా హాహాకారాలతో ధ్వనిస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులంతా కూడా బిక్కుబిక్కుమంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎక్కడ చెట్టుకొకలు పుట్టకొకలు పడిపోయారు, కొంతమంది సీట్ల మధ్యలోనే ఇరుక్కుపోయారు, కొంతమంది కంకర మీద పడడంతో అందులోనే కూరుకుపోయినటువంటి హృదయ విషాదకర దృశ్యాలు అయితే అక్కడ చోటు చేసుకున్నాయి. వాళ్ళందరినీ బయటకు తీసుకురావడమే అధికారులకు పెద్ద టాస్క్గా మారిపోయింది. ఒక్కొక్కరిని మెల్లమెల్లగా ముందుగా కంకర్ని బయటకు తీసి కంకర్లో చిక్కుకున్నటువంటి మృతదేహాలను బయటకు తీయడం ఒక అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఒకటే రోడ్డు కావడంతో, జాతీయ రహదారి కావడంతో వెనుక వైపు కావచ్చు ముందు వైపు కావచ్చు వాహనాలు అయితే కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అక్కడ ఉన్నటువంటి అంబులెన్సులు కావచ్చు, క్షతగాత్రులను కావచ్చు, గాయపడిన వాళ్ళను హాస్పిటల్కి తరలించడం కూడా కొంత ఆలస్యం కూడా అయినట్లు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గాయపడిన వాళ్లకు మెరుగైన వైద్య చికిత్సలు అయితే అందించేందుకైతే యంత్రాంగం అయితే యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తుందని కూడా చెప్తున్నారు. మరొక వైపు ప్రమాదం ఎలా జరిగిందనే దాని మీద కూడా ఆర్టీసీ అధికారులు అయితే విచారణ ప్రారంభించినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సు ఎంత వేగంతో వస్తుంది, టిప్పర్ ఎంత వేగంతో వస్తుంది, ఏ రూట్ నుంచి టిప్పర్ వస్తుంది, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి వంటి వాటి మీద కూడా స్థానిక డిపో మేనేజర్లు కావచ్చు ఆర్టీసీ అధికారులు అయితే విచారణ ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది. విచారణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇంకెప్పటి వరకు రాలేదు. పూర్తి స్థాయిలో అయితే ఇంకా దానికి ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అధికారులు చెప్పడం లేదు.